హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి డబ్బులు ముద్రించేటువంటి గవర్నమెంట్ సంస్థలో ఖాళీగా ఉన్న ఆఫీసర్ల ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే 50,000 వరకు అయితే సాలరీ వస్తుంది. అండ్ మనకి జాబ్ పోస్టింగ్ కూడా మన హైదరాబాద్లోనే పోస్టింగ్ ఇస్తున్నారు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాకే నోటిఫికేషన్ వచ్చింది, ఇంకా ఎవరికి తెలీదు. ఫస్ట్ నేను మీకు అప్డేట్ అయితే చేస్తున్నాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయట్లేదు. సో తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. అండ్ మనకి ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో ఖాళీగా ఉన్న పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి 10th క్లాస్ అర్హతతో ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో ఈ యొక్క వీడియో అయితే చేస్తాము. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఇస్తున్నాను లింక్. సో ప్రతి ఒక్కరు ఆ యొక్క వీడియో కూడా చూసేసి ఆ డీటెయిల్స్ అయితే తెలుసుకుని అప్లై అయితే చేయండి. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి, అప్పుడు నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇది మనకి డబ్బులు ముద్రించేటువంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఈ సంస్థకి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా చాలా చోట్ల ఆఫీసులు అయితే ఉన్నాయి. మన హైదరాబాద్లో కూడా దీనికి సంబంధించి ఆఫీస్ అనేది ఉంది. సో ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి రీసెంట్లీగానే 18th జూలై నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 17th ఆగస్ట్ వరకు కూడా మీరు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఏపీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ తెలంగాణ వాళ్ళు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు సెలక్షన్లో కూడా ఒకే ఒక చిన్న ఎగ్జామ్ అనేది పెట్టేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేయబోతున్నారు. మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది మీకు ఇదే వెబ్సైట్లో మీకు ఫర్దర్గా అప్డేట్ అనేది ఇస్తారు. సో జాబ్స్కి సంబంధించి ఇదే వెబ్సైట్ త్రూగా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది, చూసారా? సో దీనిపైన క్లిక్ చేసి మీరు జాబ్స్కి సంబంధించి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయాలి. సో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సో జాబ్స్కి సంబంధించి అప్లై అయితే ఇచ్చాలి. మీకు కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అన్ని కూడా ఫాలో అయ్యి ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ప్రజెంట్ యంగ్ ప్రొఫెషనల్ అని చెప్పేసి ఒక ఆఫీస్ లెవెల్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తారు. ఈ ఉద్యోగాలకి మీకు సెలక్షన్ వచ్చేసి ఎలా చేస్తారంటే సో ఫస్ట్ మీకు ఆన్లైన్లో ఒక చిన్న టెస్ట్ పెడతారు. అది అయిపోయిన తర్వాత అందులో ఎవరైతే మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తారో దాని తర్వాత మీకు 1:4 రేషియోలో అభ్యర్థులను ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. అంటే ఒక పోస్ట్కి 4 చొప్పున ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. సో ఇందులో మీకు వచ్చేసి సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ టెస్ట్కి ఏమో 75% వెయిటేజ్ ఇస్తారు అండ్ ఇంటర్వ్యూకి ఏమో 25%. అంటే ఇక్కడ మీకు ఎగ్జామ్ ఏదైతే పెడతారో మనకి ఆన్లైన్ టెస్ట్, అందులో మీరు కంపల్సరీగా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే దాన్ని కూడా మనకి ఇక్కడ సెలక్షన్లో కన్సిడర్ చేస్తారంట. కాబట్టి మీరు మంచి పర్ఫార్మెన్స్ అనేది రిటర్న్ ఎగ్జామినేషన్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనకి ఎగ్జామ్ వచ్చేసి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్లో మీకు ఇక్కడ హైదరాబాద్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంది. ఆ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. సో 2 తెలుగు స్టేట్ వాళ్ళకి మనకి హైదరాబాద్లో ఎగ్జామ్ అనేది అండ్ అప్లికేషన్ ఫీజు. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఇక్కడ ఇంటిమేషన్ ఛార్జెస్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇంటిమేషన్ ఛార్జెస్ వచ్చేసి 200 రూపీస్ ఆఫ్ ఆ యొక్క ఇంటిమేషన్ ఛార్జెస్ అని మీరు పే చేయాలని చెప్పేసి ఇచ్చారు. మీకు కంప్లీట్గా ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెసర్ అని చెప్పేసి ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. మీరు నోటిఫికేషన్ నుంచి అన్ని డీటెయిల్స్ అనేవి మీరు తెలుసుకోవచ్చు అనమాట. అండ్ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ వచ్చేసి ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ డాక్యుమెంట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో వచ్చేసి 20 KB నుంచి 50 KB లోపు ఉండాలి. అండ్ జేపీఈజీ లేదా జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. అండ్ సిగ్నేచర్ వచ్చేసి కూడా 20 నుంచి 50 KB లోపు ఉండాలి. జేపీఈజీ లేదా జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, సో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఏమో సో ఇది కూడా 20 నుంచి 50 KB లోపు జేపీఈజీ లేదా జేపీజీ ఫార్మాట్లో
బ్లాక్ లేదా బ్లూ ఇంక్ తోటి ప్లెయిన్ వైట్ పేపర్ పైన లెఫ్ట్ థంబ్ పెట్టాలి. అండ్ తర్వాత హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. సో హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా జేపీఈజీ, కాకపోతే సైజ్ వచ్చేసి 50 KB నుంచి 100 KB లోపు ఉండాలి ఫైల్ సైజ్ అనేది. అండ్ మిగతా డాక్యుమెంట్స్ వచ్చేసి 10th మెమో కానీ ఆ క్వాలిఫికేషన్కి సంబంధించి అన్నీ కూడా 100 KB నుంచి 1 MB లోపు ఉండాలి. అది PDF ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ మనకి కంప్లీట్గా అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే నోటిఫికేషన్లో అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి లాస్ట్ డేట్ చూడండి, ఆన్లైన్ అప్లై చేయడానికి 17th ఆగస్ట్ వరకు అయితే టైం ఇచ్చారు. ఆ డేట్ లోపు అయితే అప్లై చేసుకోవాలి. అండ్ వేకెన్సీస్కి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయంటే మీకు లీవ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు పెయిడ్ లీవ్స్ కూడా ఎవ్రీ ఇయర్కి మీకు 20 పెయిడ్ లీవ్స్ అయితే ఉంటాయంట. అండ్ మీకు ఇంక్రిమెంట్ వచ్చేసి ఎవ్రీ యాన్యువల్లో అంటే ప్రతి సంవత్సరానికి మీకు శాలరీలో 8% అనేది ఇంక్రీజ్ చేస్తారంట. అండ్ మీకు గ్రాడ్యుయేటీ కూడా ఉంటుంది. అండ్ ఇంకా టీఏ అండ్ డిఏ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేయరు. బట్ మీకు డిఏ అయితే ఇక్కడ ఎస్పిఎంసి E1 లెవెల్ ఆఫీసర్కి సంబంధించి ఏదైతే టీఏ ఉంటుందో సో దానికి సంబంధించి మీకు ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయంట. అండ్ ఇక్కడ మీకు మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో మెడికల్కి సంబంధించి బెనిఫిట్స్ ఏమి ఉంటాయని చెప్పేసి కూడా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మీకు ఫిక్స్డ్ సాలరీ ఉంటుందన్నమాట. 50,000 వరకు కూడా మీకు స్టార్టింగ్లోనే సాలరీ అనేది పే చేస్తున్నారు. ఇక్కడ మీరు డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ కూడా చూడండి, మినిమం 18 నుంచి 35 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. సో 35 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అయితే ఒక సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా ఏదైతే జాబ్స్ని భర్తీ చేస్తున్నారో ఇవి మనకి పర్మనెంట్ అయితే కాదు, బట్ మనకి ఇనీషియల్గా ఏంటంటే మిమ్మల్ని కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. సో కాంట్రాక్ట్ అయినా కూడా ఏ ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోదు, ఎందుకంటే మీ లెక్క కనుక బాగుంటే ఫ్యూచర్లో మీకు పర్మనెంట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. అయితే ఈ సంస్థకి మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా హైదరాబాద్లో ఉంది ఆఫీస్, నోయిడాలో ఉంది, అండ్ ముంబైలో, కోల్కతాలో చాలా లొకేషన్స్లో మనకి ఆఫీసులు అయితే ఉన్నాయి. మన తెలుగు వాళ్ళకైతే మన హైదరాబాద్లో మీరు పోస్టింగ్ పొందేటువంటి అవకాశం అవుతుంది. సో సాలరీ వచ్చేసి ఎవ్రీ మంత్ మీకు 50,000 వరకు అయితే సాలరీ పే చేస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే ఒక జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే యంగ్ ప్రొఫెషనల్కి సంబంధించి లీగల్ అండ్ ఫైనాన్స్ టెక్నికల్ విభాగంతో పాటు ఇక్కడ మన హైదరాబాద్లో వచ్చేసి ఏంటంటే సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే సెంటర్ ఉందో అందులో ఉన్నటువంటి డేటా మనకి ఇక్కడ యంగ్ ప్రొఫెషనల్కి సంబంధించి సైబర్ సెక్యూరిటీలో 3 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే చూడండి, ఇక్కడ బీఆర్ బీటెక్ కానీ, ఎంఈఆర్ ఎంటెక్ కానీ, ఎంసీఏ కానీ క్వాలిఫికేషన్ అది ఉండాలన్నమాట. అది ఏ విభాగంలో అంటే కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కానీ పాస్ అయ్యండి. 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకుండా మీరు ఇక్కడ లీగల్కి సంబంధించి ఎల్ఎల్బి చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. ఫైనాన్స్కి సంబంధించి సిఏ ఇంటర్ కానీ, ఫస్ట్ క్లాస్ ఎంకామ్ చేసిన వాళ్ళు కానీ, ఐసీడబ్ల్యూ ఇంటర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్కి సంబంధించేమో బీటెక్ అనేది సివిల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్, ప్రింటింగ్, పేపర్కి సంబంధించి క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అన్ని పోస్టులు కూడా మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్, రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అది ఏ ఆర్గనైజేషన్ పర్వాలేదన్నమాట. సో ఈ విధంగా మనకి జాబ్స్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో చాలా తక్కువ పోటీతో మీరు ఇక్కడ ఈ సంస్థలో మీరు జాబ్ అనేది పొందొచ్చు. చాలా త్వరగా మీకు సెలక్షన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయితే చేసేసి మీకు ఆగస్ట్ మంత్ ఎండింగ్ కల్లా మీరు జాబ్లో అయితే చేరిపోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ, ఇంకా ఎవరికి తెలియదు కాబట్టి సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం కంపల్సరీగా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.